ఇతర వాక్య ధ్యానాంశం. ఎక్కడికి వెళ్ళబోతున్నావు? మనిషి తాను చేసిన తప్పును బట్టి ఒకవేళ చట్టానికి దొరికితే చట్టం అతనికి విధించే శిక్ష ఎంత ఉంటుంది? 2 లేదా 3 లేదా 7 సంవత్సరాలు ఉండవచ్చు. ఒక్కొక్కసారి జీవితాంతం ఉంటుంది. అనగా మరణించే వరకు. శిక్ష లేదా మరణశిక్ష విధించబడుతుంది. మరణించిన తర్వాత ఇక అతనికి ఆ శిక్ష వర్తించదు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అనగా మనలో ప్రతి ఒక్కరూ దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి తమ ఆత్మను మలినపరుచుకున్నారు. మనిషి తాను చేసిన పాపమును బట్టి దేవుని చేత క్షమించబడకుండా మరణిస్తే ఆ మనిషి యొక్క ఆత్మను దేవుడు తీర్పులోనికి తీసుకుని వచ్చి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష ఎంతకాలం ఉంటుందో ఒక్కోసారి ఆలోచించగలరా? దేవుడు నిత్యము ఉండేవాడు. విలాపవాక్యములు 5వ అధ్యాయం 19. దేవుడు మనిషికి అనుగ్రహించిన ఆత్మకు మరణము లేదు. ఆ ఆత్మ నిత్యము ఉంటుంది. నిత్యము ఉండే ఆత్మ ఈ భూమి మీద శరీరాన్ని ఆధారం చేసుకుని పాపము చేసినప్పుడు దేవుని క్షమాపణ పొందుకోకుండా ఆ ఆత్మ పాపములోనే శరీరాన్ని విడిచినప్పుడు దేవుని యొద్ద తీర్పుకు నిలబడవలసి ఉంటుంది. చేసిన పాపమునకు శిక్ష విధిస్తే ఆ శిక్ష ఎంతకాలం ఉంటుంది? నిత్యము ఉండే దేవుడు నిత్యం ఉండే మనిషి ఆత్మకు శిక్ష విధిస్తే ఆ శిక్ష నిత్యం ఉంటుంది. ఆ శిక్ష నిత్య నరకాగ్ని. గమనించండి. జైలుకు వెళ్ళిన వ్యక్తికి మరలా కొన్ని సంవత్సరాల తర్వాత బయటికి వస్తానని ఎంతో కొంత నిరీక్షణ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళిన రోగికి బాగుపడి తిరిగి ఇంటికి వెళ్తాననే నిరీక్షణ ఉంటుంది. కానీ మనిషి మరణించినప్పుడు ఆ ఆత్మ నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ యుగాయుగములు ఆ నరక శిక్షను భరించవలసిందే తప్ప బయటకు వచ్చే మార్గం లేనే లేదు. నరకానికి ఉన్నది కేవలం ప్రవేశ మార్గం మాత్రమే. ఆ నరకం ఎలా ఉండబోతుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్క్సు వార్త 9వ అధ్యాయం 48లో ఏడుపును పండ్లు కురుకుటేనో ఉండను. మత్తయి సువార్త 13:42లో మండుతున్న క్రొవ్వొత్తి మీద మన చిటికెన వ్రేలును పెట్టి ఒక 5 సెకండ్లు కూడా ఉంచలేం. అటువంటిది అగ్ని ఆరని పురుగు చావని ఆ నరక శిక్షను యుగాయుగములు భరించడం సాధ్యమంటారా? మన శరీరం మీద ఒక దోమ వ్రాలితేనే తట్టుకోలేము. అటువంటిది ముఖం, చేతులు, శరీరం అంతా పురుగులు పట్టేసి తొలి చేస్తుంటే తట్టుకోవటం ఎవరికి సాధ్యం? నేను భయపెట్టే ప్రయత్నం చేయటం లేదు. కానీ క్రీస్తు లేకుండా, క్రీస్తును అంగీకరించకుండా, పాపములు క్షమించబడకుండా మనిషి మరణిస్తే అలా మరణించిన వానికి నరకమేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో ఎంత అందగాడైనా, ఆటగాడైనా, పాటగాడైనా, మాటకారైనా, ఎంత డబ్బున్నవాడైనా, గొప్ప అధికారైనా, ఎన్నో సుఖభోగాలు అనుభవించిన ఒక్కసారి నరకానికి చేరితే అక్కడ యుగాయుగములు కాలిపోవలసిందే. ఈ లోకములో నువ్వు కనుమూసిన తర్వాత ఎక్కడ కళ్ళు తెరవబోతున్నావు? ఎక్కడికి వెళ్ళబోతున్నావు? అంత భయంకరమైన నరకానికి వెళ్ళాలని ఏ ఒక్కరూ ఆశించరు. మరి ఆ నరక శిక్ష నుంచి తప్పించుకొని పరలోకానికి వెళ్ళే మార్గం ఏమిటి? పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు సెలవిచ్చును, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. రోమీలు పత్రిక 10వ అధ్యాయం 9. యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రగా చేయను. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. ఇప్పటికే నీవు క్రీస్తు రక్తములో కడగబడినట్లయితే ధన్యుడవు. అట్టి ధన్యకరమైన జీవితం జీవిస్తూ బ్రతికున్న 3 నాళ్ళు చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా క్రీస్తు మార్గం చూపే విధముగా జీవించమని మనవి. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.